ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో కోరిన కోరికలు తీరాలంటే ఏ మాసంలో ఏ అభిషేకం పరమేశ్వరుడికి చేయాలి చెప్తాను. ఇది షార్ట్ వీడియో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. దానిలో కూడా యూట్యూబ్లో పెట్టిన వీడియోని షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, దానిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను. మనకి ఇంకా రెగ్యులర్గా సమస్యలు ఉండి వాటికి పరిష్కారాలు, జాతక పరిశీలన చేయించుకోవాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం, మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కార్తీక మాసం నుంచి మొదలు పెడతాను, తర్వాత మిగతా మాసాలు చెప్తాను. నడుస్తుంది కార్తీక మాసం కాబట్టి. కార్తీక మాసంలో మీ కోరికలు తీరడం కోసం దీపాలతో శివుడిని అలంకరించాలి. అంటే దేవాలయంలో, శివాలయంలో మీరు వీలైతే ప్రతిరోజు 11, 21, 54, 108 దీపాలు ఓపిక బట్టి వెలిగించండి. స్వామివారికి అలంకరణగా మీకు కోరికలు తీరుతాయి. అలాగే మార్గశిర మాసంలో నెయ్యితోనూ అభిషేకం చేసుకోవచ్చు. పుష్యమాసంలో తేనెతోనూ, మాఘమాసంలో నీటితోనూ, పాల్గొన మాసంలో పెరుగుతోనూ స్వామివారికి అభిషేకం చేస్తే స్వామివారు మనలో ఉన్న మనకి ఏ కోరిక ఉన్నా తీర్చేస్తారు. అలాగే చైత్ర మాసంలో చెరుకు రసంతోనూ, వైశాఖ మాసంలో గంధంతోనూ, జ్యేష్ఠ మాసంలో ఫలాలతోనూ, ఆషాఢ మాసంలో పాలతోనూ, శ్రావణ మాసంలో పంచదారతోనూ, భాద్రపద మాసంలో ఆవు పాలతోనూ, ఆశ్వేజ మాసంలో అన్నంతోనూ అభిషేకం చేస్తే స్వామివారు మనం కోరిన కోరికలు నెరవేర్చుతారు 100%. ప్రయత్నపూర్వకంగా ఈ కార్తీక మాసం నుంచి మొదలుపెట్టండి. ప్రతి మాసంలో స్వామివారిని అభిషేకించండి. మీ ఇంటి దగ్గర ఉన్న శివలింగానికైనా, దేవాలయంలో శివలింగానికైనా ఖచ్చితంగా చేయండి. మీ మనోవాంఛలన్నీ 100% నెరవేరుతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.